నిష్కలంకుడు నీతిమంతుడు ఎంతో పరిశుద్ధుడు అయిన మన యేసుక్రీస్తు ప్రభువారి నామంలో మీ అందరికీ నా హృదయపూర్వక శుభములు. ఈరోజు మన ధ్యానం మార్కు సువార్త 7వ అధ్యాయం 14 నుంచి 23 వచనాల వరకు. 14వ వచనం చూసినట్లయితే, అప్పుడైన జనసమూహమును మరలా తన యొద్దకు పిలిచి, మీరందరూ నా మాట విని గ్రహించుడి. 15వ వచనంలో, వెలుపల నుండి లోపలికి పోయి మనిషిని అపవిత్రునిగా చేయగలిగినది ఏదీ లేదు కాని 16వ వచనంలో, లోపలి నుండి బయలు వెళ్ళనవే మనిషిని అపవిత్రునిగా చేయనెను. ఆయన జనసమూహమును విడిచి ఇంటిలోనికి వచ్చినప్పుడు ఆయన శిష్యులు ఈ ఉపమానమును గూర్చి ఆయనను అడుగగా 17-18 వచనాలు మనం చూసినట్లయితే, ఆయన వారితో ఇట్లనెను, మీరును ఇంత అవివేకులై ఉన్నారా? వెలుపల నుండి మనిషి లోపలికి పోవునదేదియూ వాన్ని అపవిత్రునిగా చేయజాలదని మీరు గ్రహింపకున్నారా అని 19వ వచనంలో, అది వాని హృదయంలో ప్రవేశింపక కడుపులోనే ప్రవేశించి బహిర్భూమిలో విడవబడును. ఇట్లు ఇది భోజన పదార్థములన్నిటినీ పవిత్రపరచును. మనుషుని లోపల నుండి బయలు వెళ్ళినది మనుషుని అపవిత్రపరచునని 20వ వచనంలో మనం చూస్తున్నాం. ఇక్కడ ప్రభువు ఇంకొకసారి చెప్తున్నారు, చేతులు కడుక్కోకపోవడం, స్నానం చేయకపోవడం, లేకపోతే మనం తీసుకునే ఆహారము, ఇవి కాదు మనలను అపవిత్రపరిచేవి. ఇవి హృదయంలోనికి ప్రవేశించవు, కానీ హృదయంలోకి ప్రవేశించి హృదయంలో నుండి బయటకు వచ్చేవి మనుషులను అపవిత్రపరుస్తాయని ప్రభువు అంటున్నారు. అందుకే మనం తినేవి శరీరం పాడు చేసుకోకుండా ఉండటానికి ఎంత జాగ్రత్తగా చూసుకుని తింటామో, అలాగే మనం వినే వాటి విషయాల్లో కూడా అంతే జాగ్రత్తగా మన హృదయం పాడు చేసుకోకుండా ఉండేటట్లు మనం జాగ్రత్తగా వినాలని ప్రభువు చాలా సార్లు చెప్పారు. ఈ విషయాన్ని మనం మార్కు సువార్త 4:24లోను, లూకా 8:18లోను, ఇంకా మత్తయి సువార్తలో అయితే 13వ అధ్యాయంలో 24వ అధ్యాయంలో కూడా పలు చోట్ల ఈ మాటను మనం వింటాం. ఎందుకంటే మనం వినేదాన్ని బట్టి మన మనస్సు పాడవటమా బాగవటమా ఉంటుంది. అంతేకాదు మన మనస్సు నిండిన దాన్ని బట్టి మన నోరు మాట్లాడుతుంది అని కూడా వాక్యం సెలవిస్తా ఉంది. మన నోటి ద్వారా బయటకు వచ్చే మాటలు మనల్ని అపవిత్రపరుస్తాయి. వాటికి సంబంధించిన లిస్ట్ అంతా కూడా ఈ రోజు మన వాక్య ధ్యానమైన ఈ యొక్క మార్కు సువార్త 7వ 21, 22, 23 వచనాల్లో మనం చూస్తాం. 21వ వచనంలో ప్రభు అంటున్నారు, లోపల నుండి అనగా మనుషుల హృదయంలో నుండి దురాలోచనలను, జారత్వములను, దొంగతనములను, 22వ వచనంలో నరహత్యలను, వ్యభిచారములను, లోభములను, చెడుతనములను, కృత్రిమమును, కామవికారమును, మత్సరమును, దేవదూషణయు, అహంభావమును, అవివేకమును వచ్చును అని. 23వ వచనంలో ఈ చెడ్డవన్నీ లోపల నుండియే బయలు వెళ్లి మనిషిని అపవిత్రపరచునని ఆయన చెప్పెను అని వాక్యాన్ని మనం చూస్తాం. దేవుని గురించి కాని మాటలు పలకడం, అవివేకంగా ఉండడం, అహంభావము, దురాలోచనలు ఇవన్నీ మనకు సామాన్యంగా అనిపిస్తాయి. కానీ ఇవి కూడా మనుషులను అపవిత్రపరుస్తాయని వాక్యం ద్వారా తెలుసుకున్నాము. మనందరికీ తెలుసు కదా, మన చుట్టూ మన కంటికి కనబడని ఒక ప్రపంచం ఉంది. అందులో ప్రధానులు, అధికారులు, ప్రస్తుత అంధకార సంబంధులకు లోకనాథులు, ఆకాశ మండలమందున దురాత్మల సమూహాలు ఉంటాయని ఎఫెసీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 12వ వచనంలో మనం చూస్తాం. మన చుట్టూ ఉన్న ఇవన్నీ ఆత్మరూపంలో సంచరిస్తూ ఉంటాయి. ఆత్మరూపంలో ఉన్నాయి గనక అవి చేయాలనుకున్న పనులన్నీ చేయలేవు. కానీ వాటి పనులు చేసుకోవడానికి మానవ శరీరాలు వాటికి కావాలి గనుకనే ఎవరు వాటికి అనుకూలంగా ఉంటారో వారిని వశపరుచుకుని వారిలో చేరి వాటి కార్యకలాపాలు జరిగించుకుంటూ ఉంటాయి అనేది మనం సామాన్యంగా అర్థం చేసుకోవచ్చు. ప్రభు చెప్పిన ఈ దురాలోచనలు, జారత్వము, ఇంకా ఆ 21, 22 వచనాల్లో చెప్పబడిన ప్రతి కార్యము ఎవరిలో ఉంటాయో వారు ఆ దురాత్మలకు ద్వారాలు తెరిచినట్లే. అప్పుడు అవి వారిలో చేరి వారిని ఆక్రమించుకుని వాటి యొక్క ఆశలన్నీ తీర్చుకుంటాయి. అవి ఒక మనిషిని ఎంతో అపవిత్రపరుస్తాయి. ఆ వ్యక్తిని వాడుకుని చీకటి కార్యకలాపాలను జరిగించుకుంటాయి. ఇంకా ఆ వ్యక్తి దాని నుండి విడిపించుకోవాలని ఎంత ప్రయత్నం చేసినా అది ఆ వ్యక్తికి సాధ్యం కాదు. అది దేవుడు జరిగించాల్సిందే. అందుకే మనం విని నమ్మే విషయాలలో చాలా జాగ్రత్తగా ఉండాలి. పనులు చేసే విషయాల్లో కూడా, మనం మాట్లాడే విషయాల్లో అంతకన్నా జాగ్రత్తగా ఉండాలి. మనకు తెలియకుండానే వాటిని అట్రాక్ట్ చేస్తాము. అవి మన పట్ల ఆకర్షించబడతాయి. సామెతల పుస్తకం 17వ అధ్యాయం 11వ వచనంలో చూసినట్లయితే, తిరుగుబాటు చేయవాడు కీడు చేయుటకే కోరును, అట్టి వాని వెంట క్రూర దూత పంపబడును అని. కాబట్టి మనం చూడలేని ప్రపంచం ఒకటి మన చుట్టూ ఉందని గమనించి మనం ఏమి చేసినా మనల్ని గమనిస్తున్న దేవదూతలు ఉంటారు. మనల్ని గమనించి మనల్ని ఆక్రమించుకోవాలనుకునే దురాత్మలు ఉంటాయి అని మనం గుర్తు పెట్టుకోవాలి. ఎవరు చూడట్లేదు కదా అని మన ఇష్టం వచ్చినట్లు ప్రవర్తిస్తే మనల్ని గమనించేవారు, మన విషయాలని రికార్డ్ చేసేవారు ఉన్నారు అని బైబిల్ స్పష్టంగా చెప్తుంది. ఎందుకంటే మనం ఒక రోజు అన్నిటికీ లెక్కప్ప చెప్పవలసిందే. ఇలాంటి వాటి నుండి, అంటే దురాత్మల బంధకాలు, ఆక్రమణల నుండి ఎలా విడిపించుకోవాలి అని అంటే, మనము మనలో జరుగుతున్నది నిజాయితీగా ఒప్పుకుని ప్రభువు దగ్గర విడిచిపెట్టాలని
నిర్ణయించుకుంటే చాలు. దేవుడే మనల్ని తన రక్తముతో కడిగి వాటి నుండి, అపవిత్రమైన కార్యాల నుండి, అపవిత్ర ఆత్మల నుండి మనల్ని విడిపించి మనల్ని పవిత్రపరుస్తారు, మనల్ని క్షమిస్తారు. ఆ క్షమాపణ వలన మనకొక నిశ్చయత వస్తుంది, దేవుడు తన రక్తముతో నన్ను కడిగారు అని. సో ప్రభువు రక్తంలో కడగబడిన వారందరూ నీతిమంతులుగా ప్రభువు వారిని చూస్తున్నారు. మనకు ఆయుష్ను వరంగా ఇచ్చారు ప్రభువు. దాన్ని మనం సరిగా ఉపయోగించుకుంటే మంచి ప్లేస్ లో మనం నిత్యము జీవిస్తాం, లేకపోతే మంచిది కాని ప్లేస్ లో నిత్యము జీవిస్తాం. ఆ మంచిది కాని ప్లేసే అగ్నిగుండం అంటుంది దేవుని వాక్యం. అక్కడ నివసించే వారిది రెండవ మరణం అని పిలుస్తుంది. కాబట్టి శాశ్వతమైన ఎడబాటుతో అక్కడ వారు బ్రతకాల్సి వస్తుంది. అగ్నిగుండంలో నివసించేవారు దేవుని యొద్ద నుండి శాశ్వతమైన ఎడబాటులో ఉంటారు. అందుకే మనకివ్వబడిన సమయంలో మనం దేవుని వాక్యాన్ని ధ్యానం చేస్తూ బుద్ధి తెచ్చుకుని దాన్ని బట్టి బ్రతికితే, ఆయన మన రక్షకుడు అని మనం అంగీకరించగలిగితే, ఆయన వద్దకు వచ్చి మన ప్రతి పాపం మనం ఒప్పుకోగలిగితే జరగబోయే నష్టం నుంచి తప్పించుకోవచ్చు. యేసయ్య త్వరగా రాబోతున్నాడు కాబట్టి మనం రెడీగా ఉండాలి. ప్రార్థించుకుందామా? మా తండ్రి, మా కోసం అద్భుతమైన శాశ్వతమైన నివాసాలను నిర్మించినందుకు మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. మేము ఎల్లప్పుడూ మీతో జీవించే వెసులుబాటు కల్పించి ఈ జీవిత కాలంలో మేము నిన్ను సొంత రక్షకుడిగా అంగీకరించే మార్గాన్ని మీరు మాకు చూపించినందుకు మీకు స్తోత్రాలు. మా హృదయంలోని అపవిత్రత అంతటిని పోగొట్టి పవిత్రపరిచినందుకై మీకు అనేక కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాం. ప్రభా, మీరు మాకిచ్చే జ్ఞానాన్ని బట్టి మీకు స్తోత్రాలు. ఇలాంటి జ్ఞానం మీరు ఇవ్వటంతో మేము చాలా అపాయాల నుండి తప్పించుకుని సురక్షితంగా నివసించడానికి, ఇంకా మేము నిత్య జీవంలో ఉండడానికి అవకాశం కల్పించారు. ఇంకా మేము వినే విషయంలోనూ మాట్లాడే విషయంలోనూ జాగ్రత్త పడటానికి సహాయం చేయండి. మా హృదయాల్లో ఎప్పుడూ అపవిత్రత లేకుండా పవిత్రమైన ఆలోచనలతోనూ మంచి కార్యాలతోనూ ఆత్మఫలముతోనూ మేము నింపబడినట్లుగా సహాయం చేయమని యేసుక్రీస్తు ప్రభువారి నామంలో అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమెన్. రేపటి ధ్యానంలో మరలా తిరిగి కలుద్దాం. అంతవరకు దేవుని కృప మనందరికీ తోడైండును గాక. ఆమెన్.